జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించి ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల వేటలోనే ఉన్నాయి. అయితే ప్రచారంలో మాత్రం మూడు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇటు అభ్యర్థి వేటలో కాంగ్రెస్ కసరత్తు చివరి దశకు చేరింది. ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇటు బీజేపీ సైతం తమ అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తోంది. అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీ జూబ్లీహిల్స్ నేతల అభిప్రాయాలను సేకరించింది. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది కమలదళం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక ఏర్పడింది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ కారు గుర్తుపై మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగనున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్పై 15,000 ఓట్లకు పైగా తేడాతో గెలిచారు. ఇక బీజేపీ మాత్రం గత ఎన్నికల్లో 3వ స్థానంతో సరిపెట్టుకుంది.